జిల్లాలో మళ్లీ పులి భయం హడలెత్తిస్తోంది. రాజవొమ్మంగి మండలంలో పాదముద్రల్ని కనిపించడమే కాదు, పులి దాడిలో పశువులు బలైపోవడంతో ఆదివాసీలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. చీకిలింత గ్రామ శివారులో పాకలో కట్టేసిన 7 దూడలపై పులి దాడి చేసింది. రేలంగిపాడు శివారులో కూడా దూడపై పంజా విసిరింది పులి. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న జనాలంతా కూడా హడలెత్తిపోతున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు పులి ఒకే రోజు 7 పశువులపై దాడి చేసే అవకాశమే లేదని చెప్తున్నారు. అధికారుల వివరణతో కొత్త అనుమానం తెర మీదకొచ్చింది. 7 దూడలు పులి దాడిలో చనిపోయాయా, లేదంటే మరేదైనా కోణం ఉందా? పోస్ట్ మార్టంలో నిజం తేలుతుంది అంటున్నారు డిఎఫ్ఓ శివకుమార్ గంగాల్. ఒకేసారి 7 దూడ అటాక్ అయ్యేది చాలా యూజువల్లీ అన్యూజువల్. ఒక టైగర్ అనేది ఒకేసారి 7 దూడని, లేకపోతే ఒకేసారి కాకపోయినా ఒకే రోజులో 7 దూడని ఎప్పుడూ చంపదు ఒకే రోజులో. సో అందుకే మనము ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి వెటర్నరీ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కోఆర్డినేషన్లో తీసుకొని వాళ్ళతో మనం పోస్ట్ మార్టం కూడా చేస్తున్నాము. పులి సంచరిస్తోందని ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. రాజవొమ్మంగి పరిసరాల్లో పులి కదలికల్ని ఫారెస్ట్ అధికారులు కూడా నిర్ధారించారు. చెరుకుపాలెం ఫారెస్ట్ పరిధిలో జడ్డంగి, జి శరభవరం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది అన్నారు. ఎప్పటికప్పుడు పులి కదలికల్ని ట్రాక్ చేస్తూనే ఉన్నామని తెలిపారు. పట్టుకోవడానికి తామెంతగా ప్రయత్నిస్తున్నామో టైగర్ అటెన్షన్ తో తప్పించుకు తిరుగుతోందని చెప్పారు. పులి సంచారంపై తమకి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, అప్రమత్తం చేయలేదని ఆదివాసీలు వాపోతున్నారు. అధికారుల వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగారు వారు.